హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు అయితే మనం ఇక్కడ వచ్చేసి క్రాంప్టన్ స్టాండ్ ఫ్యాన్ అయితే మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇదైతే ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. క్రాంప్టన్కి సంబంధించి క్రాంప్టన్ అయితే బ్రాండ్ అయితే ఉంది. మనకి ఇక్కడ హై స్పీడ్ 100% కాపర్ వైండింగ్ 2 years వారంటీ ఇవి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనకు వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్ బ్లాక్ అయితే ఉంటుంది. మనమైతే దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మొత్తం దీన్ని అయితే అసెంబ్లింగ్ చేసి అయితే చూద్దాం. మనకైతే ఇది ఇక్కడ పిక్చర్ ఉందిగా, ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది ఫ్యాను. ఇప్పుడు మొత్తం దీన్ని అయితే మనం అయితే ఓపెన్ చేసి దీంట్లో మొత్తం వచ్చిన మెటీరియల్ మొత్తం అయితే మనం అయితే విడివిడిగా వస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు మనం అయితే మొత్తం అసెంబ్లింగ్ చేసి అయితే మనం అయితే ఫ్యాన్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. దీన్ని ఎలా పనిచేస్తుందో దీని గురించి అయితే మొత్తం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం అయితే బాక్స్ అయితే మనం అయితే ఓపెన్ చేద్దాం ముందుగా. ఫ్రెండ్స్ చూడండి, మనకైతే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ మనకైతే ఇవి అయితే గ్రిల్స్ అయితే రావడం జరిగింది. గ్రిల్స్ అయినా ఇందులోనే మనకైతే బ్లేడ్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్ బ్లేడ్ అయితే ఇందులో ఉంది. ఇవి పైన కింద గ్రిల్స్ అయితే ఇందులో వచ్చాయి. మనకి ఇది వచ్చేసి కింద బేస్ ఫ్రెండ్స్. మనకు స్టాండ్ కింద నిలబడడానికి అయితే ఈ స్టాండ్ అయితే ప్లేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ మోటార్ అయితే ఇందులో రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫ్యాన్ మోటార్ అయితే ఇందులో వచ్చింది. ఇంకా మనకైతే అడ్జస్టింగ్ రాడ్ అయితే మనకైతే రావడం జరిగింది. కింద ఫిట్ చేయడానికి అడ్జస్టింగ్ రాడ్. ఇప్పుడు దీన్ని అయితే మనం మొత్తం అయితే అసెంబ్లింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఈ రాడ్ అయితే ఫిట్ చేద్దాం. మనకైతే ఇక్కడ దీనికి కింద ఉన్న బేస్కి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇక్కడ స్క్రూలు అయితే రిమూవ్ చేసి మనం అయితే దీన్ని అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకు అడ్జస్ట్మెంట్. ఇది మనకి లూజ్ చేసుకుంటే మనకైతే ఈ రాడ్ అనేది పైకి అయితే వస్తుంది. అలా విధంగా కిందికి అయితే పోతుంది. మనం టైట్ చేసుకుంటే ఇన్నే మనకు బ్రేక్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ముందైతే ఇది చేసుకున్నాక మనం అయితే అడ్జస్ట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకైతే 4 హోల్స్లో కరెక్ట్ సెట్ అయితే చూసుకొని మనం అయితే మళ్ళీ యథావిధిగా స్క్రూలు అయితే ఫిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ 4 స్క్రూలు అయితే కంపల్సరీ మనం అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. లూజ్ ఉంటే మళ్ళీ అటు ఇటు మనకైతే ఊగడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకైతే ఈ బేస్ అనేది మొత్తం ఈ స్క్రూలు అనేది కనబడకుండా మనకైతే చిన్న ఇది రౌండ్ అయితే ఇలాంటి ప్లేట్ అయితే వస్తుంది. ఇదైతే మనం అయితే ఇక్కడ రాడ్ పైన ఉండి అయితే వేసుకోవాలి. ఇది వేసుకోవాలంటే ఇది రిమూవ్ అయితే చేసుకోవాలి. ఇది మనం లూజ్ చేస్తే మనకైతే ఇదైతే వచ్చేస్తుంది పైన క్యాప్. చూడండి, మనకి పైన క్యాప్ అయితే వచ్చేసింది. ఇది పైన ఈ విధంగా ఇందులో లాక్ అయితే చేస్తే అయిపోతుంది. నాకైతే కింద ఈ స్క్రూ అయితే ఏం కనిపించదు. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ పైన మళ్ళీ టైట్ చేసుకుంటే మనకైతే సెట్ అయిపోతుంది. ఇది ఓన్లీ మనం లూజ్ చేసుకుంటే ఈ రాడ్ అనేది మనకు పైకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ టైట్ చేసుకుంటే ఈ రాడ్ అనేది మళ్ళీ కిందికి వెళ్ళకుండా ఉంటుంది. మళ్ళీ లూజ్ చేసుకొని మనం రాడ్ అనేది కిందికి అయితే అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదైతే మోటార్ అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం. మనకైతే ఈ మోటార్ వచ్చింది. మోటార్ కింద ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం అయితే పైన బ్లేడ్స్ అయితే ఇవైతే ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. మనకైతే ఇక్కడ చిన్న లాక్ అయితే ఉంటుంది. ఇదైతే ఫుల్ లూజ్ అయితే చేసుకోవాలి. ఇది లూజ్ చేసుకొని మనకి బేస్లో కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకొని మనం వెనకాల దీన్ని అయితే మనం టైట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మన పైన ఇది ఇంకొక టైట్ అయితే ఇది మనం అటు ఇటు వెళ్ళకుండా అయితే ఇది టైట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనమైతే ముందుగా ఇవి బ్లేడ్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకు ఈ గ్రిల్ అనేది బ్యాక్ సైడ్ గ్రిల్. ఫస్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ గ్రిల్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. మనకి ఇక్కడ ఇది ఉందా, మనకైతే ఫస్ట్ ఇది రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పైన. ఇది మనకైతే అపోజిట్ డైరెక్షన్ అయితే ఉంటుంది. మనం టైట్ చేసేకెళ్ళి లూజ్ అవుతుంది, లూజ్ చేసేకెళ్ళి అయితే మనకైతే టైట్ అవుతుంది. ఇప్పుడు నేను టైట్ చేసేకెళ్ళి అయితే మనకైతే లూజ్ అయితే అవుతుంది. చూడండి, మనకైతే లూజ్ అయితే అయిపోయింది.
ఇది తీసుకున్న తర్వాత మనం ఇదైతే ఆటోమేటిక్గా మళ్ళీ అదే విధంగా ఉంటుంది. ఇది తీసేసుకొని మనం అయితే గ్రిల్ అయితే బ్యాక్ సైడ్ గ్రిల్ అయితే ముందు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 3 క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ క్లాంపులలో మనకైతే కరెక్ట్ హోల్స్లలో మ్యాచ్ అయితే కావాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే హోల్స్లలో కరెక్ట్ అయితే మ్యాచ్ అయితే అయిపోయింది. తర్వాత మనకు సెకండ్ తీసిన క్యాప్ అనేది దీని మించి అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకైతే ఫుల్ లూజ్గా లేకుండా అయితే ఫుల్ టైట్ అయితే చేసుకున్నాం. తర్వాత మనం నెక్స్ట్ బ్లేడ్స్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లేడ్స్ అయితే మనకైతే ఇక్కడ చిన్న లాక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గ్రిప్లో ఈ లాక్ అయితే కరెక్ట్ అయితే సెట్ అయితే కావాలి. మీకు బ్యాక్ సైడ్ కనిపించకపోవచ్చు, అందులో కరెక్ట్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే పైన ఈ క్యాప్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు అన్నగా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనకైతే టైట్ అయితే అవుతుంది. బ్లేడ్స్ని పట్టుకొని కరెక్ట్ ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. చూసారుగా, మనకైతే ఫుల్ టైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం తర్వాత పైన ఉన్న గ్రిల్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు పైన ఇక్కడ చిన్న స్క్రూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ స్క్రూ అయితే లూజ్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్తో. మనం పైన దీని మీద అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బెల్టులను అయితే 2 గ్రిల్స్ అయితే సెట్ అయితే కావాలి. ఫ్రెండ్స్, మనకైతే ఈ నట్ అయితే ఫుల్ లూజ్ చేసుకోకుండా కొంచెం లూజ్ చేసుకొని అయితే మనకైతే పైన గ్రిల్కి అయితే సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఈ క్లిప్ అనేది కరెక్ట్గా 2 బెల్ట్లో అయితే కరెక్ట్గా సెట్ కావాలి. అలాగే మీరు క్రాంప్టన్ అనేది కొంచెం నీట్గా ఉండే విధంగా కంపెనీ నేమ్ చూసుకొని అయితే మనం ఇక్కడ ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి స్క్రూ డ్రైవర్తో. మళ్ళీ ఫ్రెండ్స్, మనకైతే బాక్స్ మీద అయితే ఇదైతే బ్లాక్ అండ్ రెడ్ అనేది మనకైతే మార్కింగ్ చేయడం జరిగింది. కాకపోతే ఓన్లీ మనకైతే మొత్తం అయితే బ్లాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకైతే ఆన్ ఆఫ్ స్విచ్ అయితే రావడం జరిగింది. 3 స్పీడ్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ 0 ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ 3 స్పీడ్లు అయితే రావడం జరిగింది. ఒకసారి మనం ఫస్ట్ వస్తే మనం బ్లాక్ వస్తే 0 వస్తే మనకు మొత్తం ఫ్యాన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే ఒకసారి కనెక్షన్ అయితే ఇచ్చి అయితే చూద్దాం. మనకైతే మెయిన్స్ కార్డ్ కూడా బాగా లాంగ్ అయితే రాలేదు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఫస్ట్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ స్పీడ్ అయితే ఆన్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇంకొకటి అయితే మర్చిపోయాను. చిన్న పైన మనకు అటు ఇటు రొటేట్ కావడానికి అయితే మనకైతే చిన్న క్లిప్ ఉంటుంది. మనం అయితే ఇక్కడ పైన ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పైన ప్రెస్ చేస్తే అయిపోతుంది. థ్రెడ్డింగ్ అయితే ఉన్నది, థ్రెడ్డింగ్ ఎక్కిస్తే అయిపోతుంది. మనకు పైనకి కిందికి అంటే ఆన్ ఆఫ్ అయితే జరుగుతుంది. మనం ఇది కూడా రివర్స్ థ్రెడ్డింగ్ అయితే మనకైతే రావడం జరిగింది. ఇప్పుడు మనం అయితే ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. మనం ఫస్ట్ స్పీడ్ అయితే ఆన్ చేస్తున్నా. చూడండి, మనకు అటు ఇటు రొటేట్ అవుతూ మనకు ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు సెకండ్ స్పీడ్ అయితే ఆన్ చేద్దాం. చూడండి, సెకండ్ స్పీడ్ కూడా అయితే మనకైతే ఆన్ అవుతుంది. థర్డ్ స్పీడ్,
మనకు ఒకవేళ ఈ రొటేట్ అనేది ఆఫ్ చేయాలంటే మనం ఇక్కడ ఉన్న బటన్ని పైకి లాగితే మనకి రొటేట్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో మనకి చూపింది, మనకి ఇక్కడ ఉన్న బటన్ అయితే కిందికి ప్రెస్ చేస్తే మనకైతే అటు ఇటు రొటేట్ అయితే అవుతుంది. అలాగే విధంగా పైకి లాగితే మనకు రొటేట్ అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అయితే మనకైతే చాలా ఫుల్ అయితే గాలి అయితే వస్తుంది మన, ఎందుకంటే హై స్పీడ్ కాబట్టి. ఇప్పుడు మనం ఒకసారి ఆఫ్ చేద్దాం. కింద అడ్జస్ట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు చెప్పానుగా, ఇది లూజ్ చేస్తే మనకైతే కిందికి అయితే వెళ్ళిపోయింది, మనం పైకి లాక్కుంటూ అయిపోతుంది. ఇక్కడ కింద టైట్ అయితే చేసుకోవాలి. మనకైతే ఫ్యాన్ అయితే ఈ విధంగానైతే ఉంటుంది. మళ్ళీ ఇది లూజ్ చేసి మనం కిందికి అనుకుంటే కిందికనైతే వెళ్ళిపోతుంది. ఏమంటే మనం ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనకు అందులోనే అయితే మనకైతే వ్యారంటీ స్టిక్కర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికైతే 2 years వ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఇదైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను. నాకైతే 2500 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఎక్కువ అయితే పడలేదు. నేను ఆఫ్లైన్లో షాప్ అతను తెలిసిన షాప్ అతలో తీసుకున్నా కాబట్టి నాకైతే 2500 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది. 2800 అయితే తీసుకోవడం జరిగింది. మీరు డైరెక్ట్ తీసుకుంటే మనకైతే కొంచెం ఇంకో 200-300 అయితే ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాకపోతే నేనైతే దీని ఆన్లైన్ లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్యాన్ అయితే నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే గాలి కూడా మనకైతే బాగా అయితే రావడం జరుగుతుంది. చూసారుగా మనం మొత్తం ఫిట్టింగ్ అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.